ఆ పరంగా కూడా ఒక సిగ్నల్ ఇవ్వటం నిన్న పవన్ కళ్యాణ్ సమీక్షలో పాల్గొంది. రైట్. సో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అయితే ఒక కాపు యువకుడికి ఈ రకంగా జరగడం ఏంటి, ఇది కాపుల మీద వివక్ష అంటూ పెద్ద ఎత్తున రాజకీయ అస్త్రంగా తీసుకున్న పరిస్థితి అయితే స్పష్టంగా కనిపిస్తోంది. వంగవీటి నరేంద్ర గారు మనతో జాయిన్ అయ్యారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు విజయవాడ ప్రాంతానికి సంబంధించి. నరేంద్ర గారు, సతీష్ గారు. నరేంద్ర గారు, నేను చీఫ్ ఎడిటర్ సతీష్ మాట్లాడుతున్నాను. నమస్కారం అండి. నమస్తే నరేంద్ర గారు. అంటే నరేంద్ర గారు, ఇక్కడ జరుగుతున్న చర్చ ఒక్కటే, ఇక్కడ క్యాస్ట్ మాట్లాడాలా కాన్స్టిట్యూషన్ మాట్లాడాలా అని. నిజంగా సాయి కృష్ణ అనే వ్యక్తి నేరస్తుడు కావచ్చు కానీ, బట్ ఆయనకు శిక్షించే అధికారం కేవలం రేపు పొద్దున కోర్టులకు ఉంది, కోర్టుల ఆదేశాల మేరకు పోలీసులకు మాత్రమే ఉంది. కానీ పోలీసులు చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకున్నారన్న ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో రేపు పొద్దున వాళ్ళు ఎవరైనా గతంలో మదురై కోర్టు పోలీసులకు ఎట్లయితే శిక్ష విధించిందో వాళ్ళు ఖచ్చితంగా మనం కఠినంగా శిక్షించాలి. కానీ ఈ సంఘటనలో కాన్స్టిట్యూషన్ కంటే క్యాస్ట్ ఎక్కువగా మాట్లాడడాన్ని ఎలా అర్థం చేసుకోవాలి? క్యాస్ట్ అంశాన్ని ఎందుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పదే పదే లేపుతోంది? సతీష్ గారు, మీకు 99 వ్యక్తులకి చాలా ఇంపార్టెంట్ విషయం చెప్పాలి అంటే, చెప్పండి సార్. మేము క్యాస్ట్ పరంగా అసలు ఎక్కడ కూడా ఎంటర్ కాలేదండి. ఒక మానవత్వ ధోరణిలో చట్టం తన పరిధులు దాటి అత్యుత్సాహం ప్రదర్శిస్తున్న విషయం ఇవాళ కొత్త కాదు. మీరు పాస్ట్ ఎక్కడి నుంచి అంటే తెలుగుదేశం పార్టీ హిస్టరీ తీసుకుంటే అప్పటి నుంచి కూడా ఇలాంటివి జరుగుతూనే వస్తున్నాయి. ప్రజాప్రతినిధులైన ఎమ్మెల్యే రంగా గారిని చంపినప్పుడు కూడా ఇలాంటి విషయం జరిగింది. ఆయన ఒక లాకప్ డెత్ విషయంలో కూడా అప్పుడు అక్కడ ఉన్నటువంటి ఆ స్టేషన్ లో ఉన్నటువంటి అందరినీ కూడా సస్పెండ్ చేయించి, పోరాటం చేసి సస్పెండ్ చేయించి వాళ్ళు డిస్మిస్ చేసే పరిస్థితి వరకు వెళ్ళింది. ఆ తర్వాత నుంచి ఎప్పుడైనా కానీ మీరు తెలుగుదేశం హిస్టరీలో చూసుకుంటే మీకు కాల్పులు, బషీర్బాగ్ లో కాల్పులు జరిపింది కూడా తెలుగుదేశం హయాంలోనే, గద్దర్ గారి మీద కాల్పులు జరిపింది కూడా తెలుగుదేశం హయాంలోనే. అంతకు ముందు ఉన్నటువంటి రంగా గారి కన్నా ముందు పింగళ దశరథరామ్ గారిని చంపించింది కూడా తెలుగుదేశం హయామే. ఐఏఎస్ రాఘవేంద్రరావు గారిని కానీ, మల్లెల పార్టీని, ఇలా చరిత్ర మొత్తం చూస్తే కూడా వీళ్ళ హయాంలోనే అధికారుల యొక్క అత్యుత్సాహం కానీ, లేదా అధికారులకు ప్రభుత్వం అండగా ఉంటేనే వాళ్ళు చేయగలుగుతున్నారు. లేదంటే అండి ఎప్పుడు కూడా వాళ్ళ లిమిట్స్ దాటి ఎప్పుడు ఎవరు కూడా అంత దూరం వెళ్ళరు. ఓకే, 3rd డిగ్రీ ప్రయోగించినటువంటి సందర్భాలు ఎన్నో ఉండుండొచ్చు, కానీ ఇలా చంపేసేటువంటి ధైర్యం మాత్రం ఒక స్టేషన్ హౌస్ ఆఫీసర్ ఎప్పుడు కూడా తీసుకోవడం. ఒకవేళ పొరపాటున జరిగినా అది డీజీపీ లెవెల్ వరకు రిపోర్ట్ చేయకుండా అసలు ఉంటారు. మేము ఆ కోణంలో మాట్లాడితే ఇది కాపు, ఇది అంటే కాపు ఎవరు కాదు చెప్పండి? చంపించిన సిఏ గారు కాపే, చనిపోయిన తాపే. మేము వాళ్ళు మా కుటుంబంతో ఉన్నటువంటి రాధారంగమిత్ర మండలి సభ్యులు అవడం వల్ల మేము మాట్లాడితే కాపనంటే మేమేం చేయాలి? రాధారంగమిత్ర మండలిలో అన్ని వర్గాల వాళ్ళు ఉన్నారు. ముఖ్యంగా అంబటి రాంబాబు గారు మాట్లాడటానికి, అంబటి రాంబాబు గారును చనిపోయినటువంటి సాయికృష్ణ వాళ్ళ తాతగారు, అంబటి కృష్ణ గారు, మన అంటే ముడుపూడి కృష్ణ గారు, వాళ్ళందరూ. నరేంద్ర గారు, మీరు మాట్లాడుతున్నప్పుడు చనిపోయిన సాయికృష్ణ అంటున్నారు, అంటే చనిపోయాడని కన్ఫర్మ్ చేశారా? ఫిక్స్ అయినా? మీరు నిన్న రిలీజ్ చేసిన ఒక ఫోటో ఫేక్ అని ఇప్పుడు తేలింది, దానిపై మీ స్పందన ఏంటి? సార్ చనిపోకపోతే ఆ తల్లి అడుగుతుంది ఏంటంటే బాడీ ఇమ్మని అడుగుతుంది. సార్, మనకి దేశద్రోహి అయినటువంటి కసబ్ని కూడా చంపేసిన తర్వాత మనం పాకిస్తాన్కి ఇవ్వడానికి ఆ బాడీని మనం అప్పచెప్పడానికి ప్రయత్నం చేశామండి. చేస్తే వాళ్ళు క్లెయిమ్ చేయలేదు. పోనీ మీరు మావోయిస్టులనే తీసుకోండి, వాళ్ళు ఎంతో మంది ఆఫీసర్లని గాని ఎవరినో గాని పెద్ద పెద్ద స్థాయిలో ఉన్నటువంటి వాళ్ళందరినీ చంపినా గమనిస్తే తప్పనిసరిగా వాళ్ళ బాడీస్ ని హ్యాండ్ ఓవర్ చేస్తారు వాళ్ళ ఫ్యామిలీస్ కి. ఇది అవునా కాదా చెప్పండి. మరి ఇమ్మనండి. అబేస్ కార్పొరేషన్ పిటిషన్ వేసిన తర్వాత కూడా ఇవాల్టి వరకు బాడీ ఎందుకు ఇవ్వలేదు? దానికి 2 వాయిదాలు పడి మళ్ళా తిరిగి ఎక్స్టెన్షన్ 29th వరకు పెట్టారు. ఇది అన్ని జరుగుతున్న క్రమంలో ఆమె అడుగుతున్నది ఏంటంటే బాడీ ఇవ్వండి, లేదా దహనం చేస్తే కనీసం మేము హిందూ సాంప్రదాయం ప్రకారంగా మిగతా కార్యక్రమాలను చేసుకుంటాం, అప్పుడు దాన్ని ఇవ్వండి అడుగుతున్నాం. మరి ఇప్పుడు పోలీసులు మిస్సింగ్ అని ఎందుకు అంటున్నట్టు, ఎందుకు దాస్తున్నట్టు అంటే మీ అనుమానం ఏంటి? తప్పనిసరిగానండి, వాళ్ళు చేసిన పని ఏంటో వాళ్ళకి తెలుసు. మిస్సింగ్ అనే పదంతో 7 సంవత్సరాలు గడపచ్చండి. వెరీ సింపుల్ లాజిక్. యాజ్ అన్ అడ్వకేట్ ఐఎమ్ టెల్లింగ్, ఒక మిస్సింగ్ కేసుని 7 సంవత్సరాలు దొరకకపోతే డీమ్డ్ టు బి దట్ ది పర్సన్ హ్యాస్ బీన్ ఆల్రెడీ డెడ్ అనేది 7 సంవత్సరాల తర్వాత డిక్లేర్ చేయొచ్చు. అప్పటికి రాజు ఎవడో రెడ్డి ఎవడు.
ఇవన్నీ కూడా ఏంటంటే పోలీసులు తమ యొక్క బ్రెయిన్ ని ఉపయోగిస్తుంది కాకుండా ఓకే ప్రభుత్వం ఇన్వాల్వ్ అయ్యి ఇవాటి వరకు హోమ్ మినిస్టర్ ఎందుకండి మీడియా ముందుకు రాలేదు చెప్పండి.